నమస్తే. యోగా క్షేమం ఎపిసోడ్ నంబర్ 13 కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. విశేషంగా ఈ లంబో పెల్విక్ హిప్ కాంప్లెక్స్ అంటే నడుము, ఈ పిరుదుల భాగం, ఇది ఎక్కువ స్ట్రెస్ అనుభవిస్తుంది. విశేషంగా రోజువారీ జీవితంలో ఎవరు ఎక్కువ సమయం కూర్చుకొని పనిచేస్తుంటారో, మరియు సరిగ్గా కూర్చోకుండా పనిచేస్తుంటారో వాళ్ళలో ఈ భాగంలో లవచికత తగ్గి స్టిఫ్నెస్ మరియు పెయిన్ సాధారణంగా బాధిస్తాయి. దీనింటి విడుదల ఎలా? ఆ ఒక్క ఇంట్రెస్టింగ్ పోస్చర్ ఈ కార్యక్రమంలో మేము నేర్చుకుందాం. మొదటికు బోర్లుగా పడుకోండి. ఒక మ్యాట్ పై లయన్ యువర్ చెస్ట్. ఇప్పుడు మీ నుదుటి భాగం ఈ మ్యాట్ ఎడ్జ్ అక్కడ ఉంచండి. రెండు కాళ్ళను నిటారుగా పట్టుకోండి. పిక్క, తొడ, పిరుదుల కండరాలను బిగించండి. రెండు చేయిని ఎడ్జ్ ఆఫ్ ది మ్యాట్ అక్కడ ఉంచండి, ఇన్ లైన్ విత్ ది ఫోర్హెడ్. ఇప్పుడు మీ కుడి కాళ్ళని మోకాళ్ళ వద్ద 90 డిగ్రీ కోణంలో మడిచండి. స్ట్రెచ్ ది టోస్ అప్. ఇప్పుడు ఈ కుడి కాలి తొడ భాగము ఎడకాలుకు పర్పెండిక్యులర్గా ఉండాలి. అలాగే కింద కాలు, కుడి కింద కాలు ఎడ మగాలికి సమానాంతరంగా ఉండాలి. స్ట్రెచ్ ది టోస్. రెండు చేయను నేలపై బాగా నొక్కి ఊపి వదులుతో నిదానంగా శరీర పై భాగాన్ని పైకి ఎత్తండి. హ్యాండ్ స్ట్రైట్. మెడ భాగాన్ని సహా స్ట్రెచ్ చేసి వెనక్కు వంచండి. ఇప్పుడు సాక్రోయిలియాక్ జాయింట్, ఇక్కడ వెన్నెముక మరియు హిప్ బోన్ కలిసే జాగం అది. ఆ జాయింట్ గమనించండి. నిదానంగా ఊపిరి లోపలికి పీల్చాలి, నిదానంగా ఊపిరి వదలాలి. ఊపిరి పీలుస్తూ వదులుతూ పొట్టు భాగము వికసించాలి, సంకుచించాలి. ఇలా ఒక 20-30 సెకండ్స్ ఈ పోస్చర్లో ఉండాలి. దెన్ స్లోలీ ఫ్లెక్స్ ది ఎల్బో. నిదానంగా కిందికి రండి. కుడికాలి వెనక్కి తీసుకోండి. జస్ట్ రిలాక్స్. ఇది విశేషంగా పిరుదు కండరాలు, గ్లూటియల్ మజిల్స్ ఇవన్నీ గమనించాలి. ఇప్పుడు ఎడమ కాలను 90 డిగ్రీ కోణంతో మ్యాట్ పై మడచండి. ఆ ఓరియంటేషన్ మరియు మీరు చేతులు ఎక్కడ పట్టుకున్నారో ఆ పొజిషన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కుడికాలు బాగా చాపండి. పిక్క మరియు పిరుదు కండరాలను బిగించండి.
ఎగ్జేల్, ఊపిరి వదులుతో ఛాతీ భాగాన్ని పైకి లేపండి. ఆర్మ్ స్ట్రైట్. ఈ భుజకండరాలను బయటి వైపుకు తిప్పండి. మెడ భాగాన్ని బాగా స్ట్రెచ్ చేసి వెనక్కు వంగించండి. అప్పర్ ఆర్మ్స్, ఫోర్ ఆర్మ్స్, ఆ కండరాలను బిగించండి. శ్వాస నిదానంగా ఉండాలి. 20 seconds to 30 seconds ఈ పోస్చర్లో ఉండాలి. విశేషంగా ఛాతీ, పుట్ట భాగం మరియు పెల్విక్ భాగం ఇవన్నీ గమనించండి. దెన్ స్లోలీ మోచేతులను మడుస్తూ కిందకు దింపండి. ఎడమ కాళ్ళను వెనక్కి తీసుకోండి. ఒక 10 seconds విరమించండి. తర్వాత 2 చేతులను మ్యాట్ పై నొక్కుతో నిదానముగా లేచి నిటారుగా కూర్చోండి. ఇది వెరీ గుడ్ స్ట్రెచ్. మా వెన్నుముక భాగం, పెల్విక్ క్యావిటీ, అబ్డామినల్ క్యావిటీ, అక్కడ ఉండే అన్ని ఆర్గన్స్ బాగా పడుతుంది. మరియు ఈ వెన్నుముక భాగం లవచికత మెరుగుపడుతుంది. అంతేకాక ఈ పొట్టు భాగంలో ఉండే జీర్ణాంగానికి మంచి రక్త ప్రసరణ దొరుకుతుంది. ఈ పోస్చర్ నుండి మా పోస్చర్, మేము కూర్చునే పోస్చర్ సహా బాగుంటుంది. దాని నుండి మాకు దేహంలో వచ్చే అలసట సహా తగ్గుతుంది. మరో ఎపిసోడ్లో కలుస్తాం. నమస్తే.